ఈరోజు ఎగ్ ఫ్రీజింగ్ గురించి తెలుసుకుందామండి. ఎగ్ ఫ్రీజింగ్ అంటే ఏంటి అంటే, లేదంటే oocyte క్రయో ప్రిజర్వేషన్. ఇందులో మనకి ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ద సెలబ్రిటీస్ కానీ చాలా ఎక్కువగా వింటున్నాం ఎగ్ ఫ్రీజింగ్ అనే దాన్ని. దీనిలో ఏం చేస్తామనంటే ఇది 2 ఇండికేషన్స్. ఒకటి సోషల్ కాజెస్, సెకండ్ థింగ్ మెడికల్ కాజెస్, క్లినికల్ కాజెస్ అనమాట. సోషల్ కాజెస్ అంటే ఏంటి అంటే, సాధారణంగా విమెన్లో ఏజ్ పెరిగే కొద్దీ ఎగ్ కౌంట్ కానీ క్వాలిటీ కానీ తగ్గుతూ వస్తూ ఉంటుందన్నమాట. అందుకని ప్రెగ్నెన్సీని ఎవరైనా కానీ కొన్ని కాజెస్ కోసం పోస్ట్పోన్ చేసేవాళ్ళు ఎగ్ క్వాలిటీని లేదా కౌంట్ని కాంప్రమైజ్ అవుతూ వస్తారనమాట. అంటే వాళ్ళ ఫర్టిలిటీ పొటెన్షియల్ అనేది డిక్రీజ్ అవుతూ ఉంటుంది. అందుకని ఒకవేళ ఏమైనా స్టడీస్ పర్పస్ కానీ లేదా జాబ్ పర్పస్ కానీ లేదా హయ్యర్ కెరియర్ ఆప్షన్స్ కోసం కానీ ప్రెగ్నెన్సీని డిలే చేయాలనుకుంటున్నారంటే వాళ్ళు వాళ్ళ యొక్క ఎగ్స్ని అంటే oocytesని ఇంజెక్షన్స్ ద్వారా గ్రో చేసుకుని అవి ఫ్రీజ్ చేసుకుంటే కనుక ఫ్యూచర్లో వాళ్ళు ఎప్పుడైతే ప్రెగ్నెన్సీకి రెడీగా ఉంటారో అప్పుడు వాటిని మళ్ళీనూ ఆ ఫ్రీజింగ్ స్టేట్ నుంచి తీసి థా చేసి స్పర్మ్ వేసి ఎంబ్రియోస్ని తయారు చేసి ఎంబ్రియో ట్రాన్స్ఫర్కి యూస్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ క్లినికల్ కాజెస్ అంటే ఏంటి అని అంటే, కొంతమందికి యంగ్ ఏజ్లోనే కొన్ని రకాలైన క్యాన్సర్స్ అలాంటివి ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి. అటువంటప్పుడు ఇలా క్యాన్సర్ ఏదైనా ఉండేటప్పుడు రేడియోథెరపీ కానీ కీమోథెరపీ కానీ ఆఫర్ చేస్తారు డాక్టర్స్. ఇలా రేడియోథెరపీ కీమోథెరపీ చేసుకోవడం వలన అన్నింటికన్నా మోస్ట్ సెన్సిటివ్ ఆర్గన్స్ గ్యామెట్స్ అనమాట. సో oocytes కానీ అవి ఓవరీస్ కానీ డ్యామేజ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది. అందుకని ఫర్దర్గా ఫ్యూచర్లో ప్రెగ్నెన్సీ అవసరం ఉంటుంది కాబట్టి వీళ్ళు ఎగ్స్ అనేవి ఫ్రీజ్ చేసుకున్నట్లయితే వాళ్ళ ఫ్యూచర్ ప్రెగ్నెన్సీకి చాలా ఉపయోగం అనేది ఉంటుంది. కొంతమంది విమెన్ ఏంటి అని అంటే oocyte ఫ్రీజింగ్ చేసుకుంటాము, బట్ వాళ్ళు లేట్ 30s 40s ఆ ఏజ్లో వస్తారు, వచ్చి ఎగ్ ఫ్రీజ్ చేసుకోవాలనుకుంటున్నాం అంటారు. ఇక్కడ మనం అన్నింటికన్నా బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అని అంటే, యంగర్ ఏజ్లో ఉండే ఎగ్ క్వాలిటీ కానీ వాటి యొక్క కౌంట్ కానీ ఏజ్ పెరిగే కొద్దీ ఉండదు. సో లేట్ 20s ఆర్ ఎర్లీ 30s అంటే లెస్ దాన్ 35 ఇయర్స్ వాళ్ళు కనుక ఎగ్ని ఫ్రీజ్ చేసుకున్నట్లయితే బెటర్ రిజల్ట్స్ ఉంటాయి. ఎట్ ద సేమ్ టైం మోర్ ఎగ్స్ అనేవి వస్తాయి. మోర్ ఎగ్స్ వచ్చేటప్పుడు మోర్ మెచ్యూర్ oocytes అనేవి M2s ఉంటాయి. దానివలన వాళ్ళు ఫ్యూచర్లో ఆ oocytes థా చేసినప్పుడు మనకు స్పర్మ్ వేసాక పిండాలు తయారైతే ఎక్కువగా సక్సెస్ అనేది ఉంటుందన్నమాట. సో సోషల్ ఎగ్ ఫ్రీజింగ్కి వెళ్ళేవారు ఎవరైనా కానీ వాళ్ళకి తెలుస్తుంది కదా, వాళ్ళ కెరియర్ ఆప్షన్స్ పరంగా కానీ ప్రెగ్నెన్సీని ఏమైనా పోస్ట్పోన్ చేయాలనుకున్నట్లయితే అర్లీగానే అంటే ఎర్లీ 30s ఆర్ లేట్ 20s 27 సంవత్సరాల తర్వాత నుంచి 35 సంవత్సరాల వరకు ఏమైనా పాసిబిలిటీ ఉంటే అర్లీగా ఫ్రీజ్ చేసుకోండి. లేదు 35 తర్వాత చేసుకోకూడదా అంటే ఎస్ అండి, స్టిల్ ఆ ఆప్షన్ అనేది ఉంటుంది oocyte ఫ్రీజింగ్ అన్నది. బట్ అర్లీగా చేసుకోవడం వలన మనకి సక్సెస్ రేట్ అన్నది కానీ లేదా నంబర్ ఆఫ్ మెచ్యూర్ oocytes రావడం అనేది కానీ ఎక్కువగా ఉంటుంది. ప్రొసీజర్కి వెళ్ళడం వలన మనకి సక్సెస్ అనేది బాగుంటుంది. దీనికి లైక్ ఫీమేల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇండివిజువల్ కన్సెంట్ అనేది సరిపోతుందండి. ఇది సోషల్ ఎగ్ ఫ్రీజింగ్. ఎట్ ద సేమ్ టైం మెడికల్గా కానీ క్లినికల్గా కానీ ఎవరికైనా కానీ ఇలా క్యాన్సర్ ఉన్నవాళ్ళు కీమోథెరపీ కానీ రేడియోథెరపీ కానీ అండర్గో అయ్యే వాళ్ళు కూడాను యాజ్ ఇండికేటెడ్ వాళ్ళు కూడాను oocyte ఫ్రీజింగ్ అనేది చేసుకోవచ్చు. ఇప్పుడు ప్రొసీజర్ తెలుసుకుందాం. మనకి ఐవీఎఫ్లో ఎలా అయితే ఇంజెక్షన్స్ ఇచ్చి ఎగ్ గ్రోత్ కోసం మనం గొనడోట్రోపిన్ ఇంజెక్షన్స్ అనేవి యూజ్ చేస్తాం, అలానే oocyte క్రయో ప్రిజర్వేషన్ కోసం కూడాను మనం ఇంజెక్టబుల్స్ అనేవి యూజ్ చేస్తాం గొనడోట్రోపిన్స్. అవి అబౌట్ 8 to 10 days అనేది యూజువల్గా పేషెంట్స్కి సరిపోతుంది స్టిమ్యులేషన్ అనేది. ఎట్ ద ఎండ్ ఆఫ్ ద 10th day ఆర్ 8th day ట్రిగర్ ఇంజెక్షన్ మనకి సరిపోను అడిక్వేట్గా ఫాలిక్యులర్ గ్రోత్ వచ్చినప్పుడు మనం ట్రిగర్ ఇంజెక్షన్ ఇచ్చి తర్వాత 34 to 36 hours మనం oocytesని రిట్రీవ్ చేసి వాటిని ఫ్రీజ్ చేయటం అనేది జరుగుతుందన్నమాట ఎట్ -196 degrees సెంటిగ్రేడ్. ఈ విధంగా చేయటం వలన ఆ oocytes అనేది ఎన్ని ఇయర్స్ అయినా కానీ అలా క్రయోప్రిజర్వ్డ్ స్టేట్లోనే ఉంటాయి. తర్వాత ఎప్పుడైతే మీరు ప్రెగ్నెన్సీని ప్లాన్ చేస్తూ ఉంటారో లేటర్ పీరియడ్ అప్పుడు మీకు ఒకవేళ పూర్తిగా ఎగ్ కౌంట్ డ్రాప్ అయినా లేదనంటే మీకు లైక్ ఏజ్ పెరగటం వలన డయాబెటీస్ కానీ లేదా ఇతర సమస్యలు వచ్చినప్పటికీ కూడా మీ అర్లీ ఏజెస్లో ఎగ్ ఫ్రీజ్ చేయడం వలన మీకు ఈ ఏజ్ రిలేటెడ్ కానీ లేదా అదర్ క్లినికల్ కండిషన్స్ కానీ మీ oocyte మీద పడకుండా ప్రెగ్నెన్సీ రావడానికి ఛాన్సెస్ అనేది ఎక్కువ ఉంటుందండి. థ్యాంక్ యూ.